హలో, వెల్కమ్ టు డక్కన్ టుడే. ఈరోజు షార్ట్ న్యూస్ చూసుకుంటే చూడండి, గోల్డ్ కార్డు సంపన్నులకు మాత్రమేనా? ట్రంప్ సమాధానం ఇదే. చూడండి, అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే వారికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $5 మిలియన్ అంటే 43.5 కోట్లతో గోల్డ్ కార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇది కేవలం సంపన్న వలసదారుల కోసం మాత్రమే అంటూ వస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. భారత్ సహా పలు దేశాల నుంచి అమెరికాకు చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు సైతం ఇది అంటూ ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ట్రంప్ తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. అందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చూడండి, ట్రంప్ గోల్డ్ కార్డుకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో అది సంపన్నులకు మాత్రమే కాదు, ఎవరైతే భారతదేశం నుంచి కానీ చైనా నుంచి కానీ వివిధ దేశాల నుంచి ఎవరైతే చదువుకోవడానికి వస్తారో వాళ్ళకు కూడా వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి, అది ఒక గోల్డ్ కార్డ్ అంటే ఏంటంటే 5 మిలియన్ అంటే 43.5 కోట్లు. సో అంత వాల్యూ ఉన్న గోల్డ్ కార్డు సంపన్నులకు మాత్రమే కాదు, చదువుకోనికి వచ్చే విద్యార్థులకు కూడా అని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. సో దీనిపై వ్యతిరేకత, దీనిపై అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసినా కానీ ట్రంప్ ఒక క్లారిటీ ఇచ్చారు నేను వాళ్ళ ఒక క్యాబినెట్ మీటింగ్లో. సో దీనిపై ఎవరు కూడా సంపన్నులకు ఇచ్చే ఉద్దేశం ఏం లేదు, ఎవరైనా అర్హులే అని చెప్పేసి ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే, అక్కడికి వెళ్ళిన మన విద్యార్థులలో చాలామంది ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో బాగా చదువుతారు. సో హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన వారు ఖచ్చితంగా వాళ్ళు మంచి మెరిట్లో పాస్ అయ్యి, సో అక్కడ మంచి ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు మంచి మంచి కంపెనీల్లో జాబులు చేసిన వాళ్ళే ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ గోల్డ్ కార్డ్ అనేది. సో ఇది ఎవరు కూడా పర్సనల్గా ఉపయోగించుకొని కాదు, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోనికి ఇది అని చెప్పేసి నిన్న ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా చూడండి, నెంబర్ 1 విద్యార్థులు తమ కంపెనీలకు తీసుకోవాలని అనేక మంది నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. భారత్, చైనా, జపాన్ వంటి దేశాల నుంచి పలువురు విద్యార్థులు అమెరికాకు చదువుకోవడానికి వస్తున్నారు. వారు హార్వర్డ్, వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి పేరున్న విద్యా సంస్థల్లో చేరి నెంబర్ 1 విద్యార్థులుగా మారుతారు. వారికి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి. అయితే అలాంటి విద్యార్థులే తమ వద్ద పనిచేయాలనుకుంటే ఆయా కంపెనీలే గోల్డ్ కార్డును కొనుగోలు చేయవచ్చు. చూడండి, ఎవరైతే హార్వర్డ్ యూనివర్సిటీ ఇక్కడ చదువుకున్న విద్యార్థి అయితే ఎవరున్నారో వాళ్ళకి మంచి మంచి కంపెనీలు వాళ్ళకి వస్తాయి. సో అలాంటి కంపెనీలు ఎవరైతే ఇప్పుడు వీళ్ళు మెరిట్ స్టూడెంట్ కార్డు వాళ్ళని రిక్రూట్ చేసుకున్నప్పుడు, అలాంటి కంపెనీలు ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో ఆ కంపెనీ వాళ్ళే గోల్డ్ కార్డును కొంటారు. ఆ గోల్డ్ కార్డును తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ప్రభుత్వానికి అనేది ట్యాక్స్ రూపంలో వస్తాయని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్ చెప్పాడు. సో దీనివల్ల అందరికీ లాభమే తప్పించి నష్టం ఎవరికి లేదు. సో ఈ గోల్డ్ కార్డు వల్ల సంపన్నులు వాడవచ్చు, విద్యార్థులు వాడవచ్చు, అక్కడ ఉన్న బిజినెస్ చేసే షేర్ మార్కెట్స్లో ఉన్నవారు వాడచ్చు. మరి ఇంకొకటి ఏంటంటే, అక్కడ కొన్ని కంపెనీస్ ఉంటాయి, పెట్టుబడి పెట్టే కంపెనీస్, అలాంటి కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కోసం కూడా తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక దీనికి వ్యాపారం నుంచి మంచి స్పందన వస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేరుగా అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారి కోసం $5 మిలియన్ విలువైన గోల్డ్ కార్డును ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ఈ కార్డు ద్వారా అమెరికాకు వచ్చిన వారు సంపన్నులు అవుతున్నారు. దీంతో బాగా డబ్బులు ఖర్చు చేసి భారీగా పనులు కడతారని పేర్కొన్నారు. ఇక ఈ గోల్డ్ కార్డు EB-5 వీసాలను భర్తీ చేస్తుందని వాణిజ్య మంత్రి హోవర్డ్ క్లర్క్నిక్ అన్నారు. EB-5 ప్రోగ్రాంతో జరుగుతున్న మోసాలు, అక్రమాలను ఇది అరికడుతుందన్నారు. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు గోల్డ్ కార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. చూడండి, ఈ EB-5 వీసాలకు సంబంధించిన వాణిజ్యం కూడా ఉపయోగపడుతుందని, ఎవరైతే అక్రమంగా వచ్చి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెక్ పాయింట్ అన్నట్టు. ఎందుకంటే ఎవరు కూడా అక్రమంగా వచ్చి దొంగ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వానికి పన్ను చెల్లించి, అక్కడ ఉన్న ప్రభుత్వానికి పన్ను చెల్లించి వాళ్ళు గౌరవంగా వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు అని చెప్పేసి ఇది ఒక వార్త. సో ఇవ్వండి, ఇది ఈరోజు షార్ట్ న్యూస్. ఓకే.